హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేకోమరి కేఎన్సి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మరి ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతో బాగా ఇష్టపడి తినే బనానా కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. మనకి ఇంట్లో బనానాస్ బాగా పండిపోయినప్పుడు పిల్లలు ఇష్టపడరు కదా తినడానికి. అలాంటప్పుడు ఇలా కేక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ కేక్ చేసుకోవడానికి నేను 2 బనానాస్ తీసుకున్నాను. మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కటి కేక్ అయితే చేసేసుకోవచ్చు. మనం దీనికోసం పెద్దగా శ్రమ పడనవసరం లేదు. బనానా ఇలా తొక్కలు తీసేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి బాగా. ఇప్పుడు ఈ బనానాస్లోకి 1 కప్పు షుగర్ వేసుకోవాలి. అలాగే దీంట్లోకి 1/2 కప్పు ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు షుగర్ తీసుకున్నాం కదా, 2 కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి. దీంట్లోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, కొంచెం పించప్ బేకింగ్ సోడా వేసుకొని, 1 పించప్ సాల్ట్ కూడా వేసుకొని వీటిని మంచిగా జల్లెడ పట్టుకోవాలి. ఇలా పిండితో పాటు మనం ఆ పౌడర్స్ వేసేసి ఇది చేసుకుంటే కనుక మంచిగా బేక్ అవుతుంది అనమాట. ఇలా ఉండలు లేకుండా చక్కగా స్మూత్గా పిండిని అయితే పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకొని ఇది పక్కకు పెట్టుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిలోకి ముందుగా మిక్సీ పట్టుకున్న బనానా పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా వేసేసి దీన్ని మంచిగా కలుపుకోవాలి పిండిలోకి మిక్స్ అయ్యేటట్టు. తర్వాత కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ, కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మంచి స్మూత్ స్ట్రక్చర్ వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట. ఒకటేసారి పాలన్నీ వేసేసుకోకూడదు. కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటే మనకి ఎన్ని పాలు అవసరం పడతాయో అన్నీ వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఒకటే డైరెక్షన్లో పిండిని అయితే కలుపుకోవాలి. మామూలుగా నేను కేక్ ఎప్పుడు చేసినా స్టవ్ మీద చేసేస్తూ ఉంటాను. ఈసారి అయితే రైస్ కుక్కర్లో చేస్తున్నా. ఇప్పుడు ఈ రైస్ కుక్కర్లో కొంచెం ఆయిల్ లేదా బటర్ వేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొంచెం పొడిపిండి కూడా చల్లుకునే విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి గిన్నె. తర్వాత దీంట్లోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసేసుకోవాలి. ఈ స్మూత్గా కలుపుకుంటే మనకి మంచిగా వస్తుంది కేక్. ఇదంతా కూడా ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఒకసారి ట్యాప్ చేసుకుంటే మనకి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట. అప్పుడు మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీని మీద బాదం పప్పుల్ని మంచిగా తురిమేసి వేసుకోవాలి. లేదంటే మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్న తర్వాత మనం డైరెక్ట్ రైస్ కుక్కర్లో పెట్టి ఆన్ చేసేసుకుంటే 30 మినిట్స్లో మనకి కేక్ రెడీ అయిపోతుంది. మామూలు స్టవ్ మీద అయితే 40 మినిట్స్ పడుతుంది కదా. ఇప్పుడు ఇది ఒక 30 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. చూడండి చక్కగా అంచుల నుంచి కూడా వేరే అయింది చూడండి కేక్. అయినా మనం ఒకసారి నైఫ్తో ఇట్లా గుచ్చి చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకి కేక్ అయితే రెడీ అయిపోయింది. అది ఇంకా స్విచ్ ఆపేసి 5 నిమిషాలు దాన్ని కూల్ అవనివ్వాలి. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఒకసారి చాకుతీ విధంగా అనేసి ఒక ప్లేట్ పెట్టేసి మనం ఇట్లా బోర్లా తిప్పామంటే చాలా ఈజీగా కేక్ అయితే వచ్చేస్తుంది అనమాట. చూడండి మనకి కొంచెం అడుగు పట్టింది కానీ అంటే అదేమీ ఇదైపోలేదు, మాడిపోలేదు, బాగానే ఉంది. అది మన స్టవ్ మీద అయితే ఇంకా బాగా వస్తుంది కానీ మరి ఇప్పుడు మనం తప్పదు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అయితే వాడాల్సిందే, ఇంకేం చేయలేము. ఇలా ప్రిపేర్ అయిన కేక్ని చక్కగా పీసెస్ కింద కట్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. పిల్లలకి స్నాక్స్ బాక్స్కి కూడా పెట్టవచ్చు. ఇప్పుడు మార్నింగ్ స్కూల్స్ కాబట్టి ఈ విధంగా గోధుమ పిండి బనానా హెల్తీగానే ఉంటుంది. అయితే మనం ఇక్కడ షుగర్ వేసాం కదా, దాని బదులు మనం బెల్లం వేసి కూడా ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, అలాగే ఇంకా హెల్తీగా ఉంటుంది అనమాట. ఇలా చేసుకోవచ్చు. మనకు బనానాస్ ఇలా ఎక్కువ ఉన్నప్పుడు చేసుకోవచ్చు. లేదంటే పిల్లలు తిననని మారం చేసినప్పుడు కూడా ఈ విధంగా చేసి పెట్టేయచ్చు. చాలా ఈజీగా బాగుంటుంది టేస్ట్. మరి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే బనానా కేక్ ఎలా చేసుకోవాలో. దీంట్లో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ పిండితో పాటు కూడా కలుపుకోవచ్చు. అలా చేసుకుంటే కూడా బాగుంటుంది. మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.